భారతదేశ వ్యవసాయ చరిత్రలో యంత్రాల ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోవాలి. మామూలుగా అప్పటి వరకు చిన్న సన్నకారు రైతులందరికీ ఎద్దులతోటి కూడిన వ్యవసాయం చేయడం, అది టైంకి సీజన్కి తగ్గట్టుగా మొత్తం నేలని ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి మన దేశానికి యంత్రాలు, ట్రాక్టర్లు లాంటివి అవసరమైనవి. ఆ రోజుల్లో మన ప్రభుత్వానికి సోవియట్ రష్యాకి మంచి అనుబంధం ఉంది. మనం ఒక తరం చూస్తే ఒక 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి చూస్తే బైలార్స్ ట్రాక్టర్ల గురించి తెలుసు. చాలా హెవీగా ఉంటుంది. ఎటువంటి భూమినైనా సరే, ఎంత గడ్డగట్టిన భూమినైనా సరే వ్యవసాయానికి అనుకూలంగా మార్చగలిగేటట్టు యంత్రాలు ఉంటాయి. ఆ బైలార్స్ ట్రాక్టరు, వాటికి కావాల్సినటువంటి టూల్స్ ఇవన్నీ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో సోవియట్ రష్యా మనకు మిత్రదేశంగా ఉండేది కాబట్టి మనకి ఈ టూల్స్ అన్నిటినీ చేసింది. మన దేశంలో అప్పటి వరకు కొన్ని కోట్ల పశువులు మనకి సహకరిస్తే ఒక్కసారి బైలార్స్ వచ్చిన తర్వాత ఊరికి 1-2 బైలార్స్ ట్రాక్టర్లు కూడా ఆ ఊరి పొలాన్నంతటికి మనకి వ్యవసాయానికి అనుకూలంగా మార్చగలిగాయి. అంటే ఈ వ్యవసాయ చరిత్రలో ఈ పరిణామంలో మనం గుర్తుంచుకోవాల్సిన పరిణామాలు, ఒక మంచి మార్పుకి నాంది పలికిన పరిణామాలు, ఏదైనా మంచి కానీ చెడు కానీ ఒక కొత్త విషయాన్ని గురించి ఇవన్నీ గురించి మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఈ క్రమంలో మనం ఆ బైలార్స్ ట్రాక్టర్స్ అండ్ టూల్స్ అదొక మొదటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు 1955వ సంవత్సరం దగ్గర నుంచి మొదలుపెట్టి దాదాపు ఒక 20-30 సంవత్సరాల పాటు అదే బైలార్స్ బండ్లు ఉన్నాయి. తర్వాత దేశీయంగా కూడా మనం చాలా ట్రాక్టర్స్, టూల్స్ వచ్చి ఈ యంత్రాలతోటి, అంటే వ్యవసాయం ఎప్పుడు కూడా బ్లెండ్ ఆఫ్ బోత్, మన ట్రెడిషనల్ విజ్డమ్ని, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుంటేనే మనం మంచి వ్యవసాయం చేయగలం, వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయగలం. ఆ రకంగా ఈ యంత్రాల పాత్ర మనం మరవలేనిది.